ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులు. సిఆర్డీఏ కార్యాలయం ఆగస్టు 15 కల్లా సిద్ధం, చకచక సాగుతున్న నిర్మాణం. రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవానికి శరవేగంగా సిద్ధమవుతుంది. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్క నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు అనుకున్న విధంగా పూర్తయితే అదే రోజున ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతేడాది అక్టోబర్ 19న సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులకు ఎక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం నిర్మిస్తున్నారు. బిల్డప్ ఏరియా 2.42 లక్షల చదరపు అడుగులు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాజధాని నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, ఇతర భద్రతా తదితరాలను పర్యవేక్షించబోతున్నారు. విజయవాడ నగరంలో ఉన్న ప్రస్తుత సిఆర్డీఏ కార్యాలయ భవనాన్ని మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకి ఇచ్చేస్తారు. అంటే విజయవాడలో ఉన్న సిఆర్డీఏ కార్యాలయం ఇప్పుడు ఇక్కడికి వచ్చేయబోతోంది. ఇకపైన విజయవాడ వాసులు కూడా ఇక్కడికి అమరావతి దగ్గరకు వచ్చి తమ పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే విద్యార్థులకి ధ్యాన బోధన విపస్యస సహకారంతో కోనసీమ జిల్లాల అమలు ప్రయోగాత్మక గురుకుల పాఠశాలలో శ్రీకారం. సమాజంలో మారుతున్న జీవనశైలి అన్ని వయసుల వారిపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. బడిలో చదువుకునే విద్యార్థి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి ఒక భాగమైపోయింది. ఏ వ్యక్తి అయినా ఉన్నతంగా రాణించాలంటే బాల్యదశ నుంచి ఏకాగ్రత, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక సత్తు అవసరం. అందుకు ఏకైక మార్గం ధ్యానం అని పెద్దలు చెప్పే మాట. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాఠశాలల్లో ధ్యానాభ్యాసం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్న విపస్యస అంతర్జాతీయ మెడిటేషన్ సెంటర్తో ఒప్పందం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.